నెల్లూరులో ఓ మహిళామణి ఈమె పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఓ ఆట ఆడారు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోలీసు అధికారులు అంతా ఆమె గుప్పెట్లో ఉన్నారనే టాక్ ఉంది. కానీ అప్పుడు ఆమె ఆడిందే ఆట, పాడింది పాటగా సాగింది. కూటమి పాలనలోనూ అదే ఆట ఆడాలనుకున్నారు, కానీ దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలతో సహా అన్ని బయటకు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పేరోల్ వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పేరోల్ ఇవ్వడం మంచిది కాదని నిరాకరించారు. కానీ ఓ రోజు హఠాత్తుగా జీవో వచ్చేసింది. దాంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తీగలాగితే డొంక కదిలింది. ఈ పేరోల్ కథ అంతా ఓ మహిళ నడిపిందని, కొంతమంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది. ఈ మహిళ నెల్లూరులో బొటిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు, రాజకీయ నేతలకు బొకేలిస్తూ ఎన్నో కార్యక్రమాలు కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీస్ శాఖలు అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లెవరేజ్ శ్రీకాంత్. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓసారి అనారోగ్యంతో ఉన్నాడని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల జన తన లవర్తో గడిపేందుకు నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్లో మునిగిపోయి వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని చెప్తున్నారు. ఇప్పుడు ఈ నెరజన గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు, రాజకీయ నేతలు ఎవరు అన్ని బయటకు తీసే పనిలో అధికారులున్నారు.